కొబ్బరికాయల వ్యాపారం చేసే కొమరయ్యకు ఈ మధ్యనే కోమలితో పెళ్ళయింది. కోమలి పేద ఇంటి పిల్ల, నెమ్మదస్తురాలు. కాపురానికి వచ్చిన మర్నాడు పొద్దున్నే పలహారం చేసి కొట్టుకు బయలుదేరిన కొమరయ్యను సాగనంపడానికి వీధి గుమ్మందాకా వచ్చి, మీరు మధ్యాహ్నం కొట్టు కట్టేసి వస్తే పొరుగురు గుట్టమీద ఉన్న శివాలయంకి వెళ్ళి వద్దాం. ఆ గుట్టమీద ఉన్న శివాలయంలో శివుడు చాలా మహిమగలవాడని మా ఊళ్ళో కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఆ గుడి పూజారి గురునాథం నాకు వరుసకి బాబాయ్ అవుతాడు కూడాను. ఆ గుడి చూడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఈరోజు సోమవారం, శివుడికి ప్రీతికరమైన రోజు కాబట్టి తప్పకుండా వెళ్దాం. అప్పుడేనా రాకపోకలు శాసించేదానివైపోయావా? నాకు తోచినప్పుడు వెళతాను, రావాలనుకున్నప్పుడు వస్తాను. వేళకింత ఉడకేసి పెట్టడం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంటి పని చేసుకోవడం, అంతవరకే నీ హద్దు. తెలిసిందా? ఆడవాళ్ళు అతిగా మాట్లాడితే నేను సహించను, గుర్తుపెట్టుకో అంటూ కోపంతో కొత్త పెళ్లి కూతురు కోమలి మీద రంకలు వేసి విసురుగా వీధిలోకి వెళ్లిపోయాడు కొమరయ్య. భర్త మాటలు విని కోమలి నిర్ఘాంతపోయింది. ఆమెకు తను చేసిన తప్పేంటో బోధపడలేదు. భర్త అంతలా ఎందుకు విరుచుకుపడ్డాడో కూడా అర్థం కాలేదు. ఆ రోజంతా భోజనం మానేసి కన్నీరు కారుస్తూ కూర్చుంది కోమలి. 10 రోజులు తిరిగేసరికి భర్త మనస్తత్వం పూర్తిగా అర్థమైపోయింది కోమలికి. భార్య దగ్గర చాలా కరుకుగా మాట్లాడుతూ ఆమె క్రమశిక్షణలో ఉండేలా చూడాలన్నది అతని అభిప్రాయం. భార్యతో ఎక్కువ మాట్లాడినా, ప్రేమ చూపినా నెత్తినెక్కుతుందని అతని భయం. అతడు తోచినట్లు చేస్తాడు, తోచినట్టు మాట్లాడతాడు. ఇంట్లో వాళ్ళు నోరెత్తకూడదు. ఇలా ఉండగా ఒక ఆదివారం మధ్యాహ్నం ఆమె బాబాయి, గుడి పూజారి గురునాథం వాళ్ల ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన వస్తూనే, అమ్మా కోమలి, కులాసాగా ఉన్నావా తల్లి? మీ పిన్ని ఒంట్లో బాగోలేక నీ పెళ్లికి రాలేకపోయాను. ఇక్కడ అంతా సౌకర్యంగా ఉంది కదా నీకు? ఆ ఇంట్లో ఒంటరిగా కుమిలిపోతున్న కోమలికి ఆయనని చూడగానే ప్రాణం వచ్చినట్లయింది. గురునాథం చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తీసుకువచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది. నేను బావున్నాను బాబాయ్. పిన్ని ఒంట్లో ఇప్పుడు ఎలా ఉంది? వచ్చిన రోజు నుంచి మీ ఊరి గుడికి రావాలని ప్రయత్నం చేశాను. కొత్త కాపురం కదా, ఏవో పనులు, అస్సలు తీరుబాటు ఉండడం లేదు. ఇప్పుడు మీ పిన్ని ఒంట్లో బానే ఉంది. ఒకసారి మిమ్మల్ని మా ఇంటికి రమ్మని పిలిచి వెళదామని వచ్చాను తల్లి. మా నాన్నగారి పెదనాన్న కొడుకు, మా గురునాథం బాబాయి అంటానే, ఆయన వచ్చారు. మీకు ఇదివరకే చెప్పాను, పక్క ఊరి శివాలయంలో పూజారి అని. ఆయనను వీధి గదిలో కూర్చోబెట్టాను. రండి, పరిచయం చేస్తాను. మీరు ఆయనతో కబుర్లు చెప్తూ ఉంటే నేను వంట చేస్తాను. అడ్డమైన వాళ్లతో కబుర్లు చెబుతూ కూర్చొనే తీరుబాటు నాకు లేదు. పైగా ఈ లెక్కలు చూస్తూ ఉంటే అంతా నష్టమే కనిపిస్తుంది. ఊళ్ళో పోటీ పెరిగిపోయి దిక్కుతోచకుండా ఉన్నాను. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు దారిన పోయే దానయ్యలందరినీ పిలిచి అపర అన్నపూర్ణలా వండి వడ్డిస్తానంటే పళ్ళు రాలగొడతాను, జాగ్రత్త. భర్త మాటలకి సిగ్గుతో చితికిపోయింది కోమలి. భర్త అలా గట్టిగా కేకలు వేయడంతో వీధి గదిలో ఉన్న బాబాయికి ఆ మాటలు వినబడే ఉంటాయి. కొత్తగా పెళ్లైన తనతో భర్త అలా మాట్లాడడం చూసి బాబాయి ఏమనుకుంటాడో ఇక ఉండబట్టలేక, కాస్త చిన్నగా మాట్లాడండి, అవతల బాబాయి వినగలడు. ముందు నువ్వు నోరు మోస్తావా? మీ బాబాయి నా మాటలు వింటే నాకేంటి? పెళ్ళానికి పెళ్ళాం తరపు వాళ్ళకి అలుసిస్తే ఇల్లు గొల్ల అవుతుంది. వెళ్ళి మీ బాబాయికి కాస్త మజ్జిగ ఇచ్చి పంపించు. వాళ్ల మాటలన్నీ గురునాథానికి స్పష్టంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన కోమలిని పిలిచి, నా కోసం మీ పిన్ని చూస్తూ ఉంటుంది. మరోసారి వస్తాను. తలుపు వేసుకో తల్లి. ఇక్కడ చూసింది విన్నది ఇక్కడే మరిచిపో బాబాయ్. పొరపాటున కూడా మా ఇంట్లో నోరు జారవద్దు. ఈ సంగతి తెలిస్తే మా అమ్మ నాన్న తట్టుకోలేరు. ఆయన కోపిష్టి. ఆయనతో సర్దుకుపోయే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన మాటలు నిన్ను నొప్పించాయని నాకు తెలుసు. ఆయన తరపున నేను క్షమాపణలు కోరుతున్నాను. కోమలి కన్నీళ్లు చూసి గురునాథం మనసు కరిగిపోయింది. పేదవారే అయినా పుట్టింట్లో అందరూ కోమలిని నెత్తిన పెట్టుకుని చూసేవారు.
ఆమె అంటే ఇంటిల్లపాదికి పంచ ప్రాణాలు. బాధపడకమ్మా, కొంతకాలం ఓపిక పట్టు. ఆ శివుడే నీ కష్టాలు తీరుస్తాడు. బాబాయికి జరిగిన అవమానానికి ఆ రోజంతా బాధపడింది కోమలి. అలా అని భర్తతో మీరు అలా మాట్లాడకుండా ఉండవలసింది అని చెప్పే ధైర్యం లేదు. ఒక నెల రోజుల తర్వాత గురునాథం కొమరయ్య కొబ్బరికాయలు అంగడి వెతుక్కుంటూ వచ్చాడు. కొమరయ్య అతను కొబ్బరికాయలు కొనడానికి వచ్చాడని అనుకుని, కాయ ఒకటి 20 రూపాయలు. ఎన్ని కాయలు కావాలి? ఈ ఏడాది తుఫాను దెబ్బకు కొబ్బరి పంట పోయి ధరలు మండిపోతున్నాయి. నేను కాయల కోసం రాలేదు బాబు. నా పేరు గురునాథం. కోమలికి బాబాయి వరస అవుతాను. మీ ఇంటికి కూడా వచ్చాను. అప్పుడు నన్ను నువ్వు చూసినట్లు లేదు. ఆయన పట్ల తను ప్రవర్తించిన తీరు కూడా గుర్తుకు వచ్చింది కొమరయ్యకి. ఇప్పుడు ఈయన పనిగట్టుకుని కొట్టుకు ఎందుకొచ్చినట్లు? తనని చీవాట్లు పెట్టడానికి కాదు కదా అనుకుంటూ, ఆ గుర్తుకు వచ్చింది. ఆ రోజు లెక్కలు తేలక చిరాకులో ఉన్నాను నేను. ఇంతకు మీరు వచ్చిన పని? ఈ మధ్య మా గుడి ధర్మకర్త గుడి పక్కనే చిన్న ఇల్లు కట్టించాడు. ఇంటి ముందు పెద్ద అరుగు కూడా ఉంది. ఎవరైనా కుటుంబం ఆ ఇంట్లో ఉండి వీధి అరుగు మీద పూలు, పళ్ళు, కొబ్బరికాయలు, పూజా సామాగ్రి పెట్టుకుని అమ్ముకోవచ్చు. ఇంటికి అద్దె లేదు. కానీ రాత్రిళ్ళు గుడిని కాస్త కనిపెట్టుకుని ఉండాలి. గుడికి తాళం పెట్టుకుని వెళ్ళిపోయాక గుట్ట మీద ఎవరూ ఉండకపోవడంతో గుడిలో చిన్న చిన్న దొంగతనాలు అవుతున్నాయి. అందుకే ఈ ఏర్పాటు. ఇప్పుడు పని కట్టుకుని ఆ విషయాలన్నీ నాకెందుకు వచ్చి చెబుతున్నారు? ఆ ఇంట్లోకి మంచి వాళ్లను చూసి పెట్టే బాధ్యత మా ధర్మకర్త నా మీద పెట్టాడు. అక్కడికి మీరు వచ్చి ఉంటే బాగుంటుంది అని నా ఉద్దేశం. కొమరయ్య ఆలోచనలో పడ్డాడు. ఇక్కడ వ్యాపారం బొత్తిగా బాగాలేదు. ఇంటి అద్దెకు లాభంలో 3 వంతు పోతుంది. గుడి దగ్గర వ్యాపారం బాగా జరగవచ్చు. పైగా అద్దె డబ్బు కలిసి వస్తుంది. కష్టకాలంలో మంచి అవకాశం కాళ్ల దగ్గరకొచ్చింది అనుకుంటాడు. ఒకసారి వచ్చి ఇల్లు అది చూసుకుంటాను. తప్పకుండా రండి. సాయంత్రం ధర్మకర్త గారు కూడా వస్తారు. ఆయనకు మిమ్మల్ని పరిచయం చేస్తాను. అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. అలా చెప్పి గురునాథం వెళ్ళిపోయాడు. కొమరయ్య త్వరగా కుట్టుకట్టేసి పొరుగురు వెళ్తున్నానని ఇంటికి కబురు పెట్టాడు. అతను పొరుగురు శివాలయం చేరుకునేసరికి సాయంత్రమైంది. కొత్తగా కట్టి ఉండడంతో ఆ ఇల్లు కొమరయ్యకి బాగా నచ్చింది. ఆ విషయమే అతను ధర్మకర్తకు తెలియజేశాడు. చీకటి పడిన తరువాత గుట్ట మీద ఎవరూ ఉండరు. రాత్రి గుడిని కనిపెట్టుకుని ఉండాలి. ఈ మధ్యకాలంలో దొంగలు గుడి గంటను తీసుకుపోయారు. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. గుడిని గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత మాది. చాలా సంతోషం. అయితే ఇక ఆలస్యం దేనికి? ఒక మంచి రోజు చూసుకుని వచ్చేయండి. ఎంత త్వరగా వస్తే అంత మంచిది. మొదటిసారి మా ఊరికి వచ్చావు. ఒకసారి ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళు బాబు. మీ అత్తయ్య కూడా మరీ మరీ చెప్పింది. తొందరలో ఇక్కడికి వచ్చేవాళ్లమే కదా. తరువాత ఇద్దరం కలిసే వస్తాం. అయ్యో, అప్పుడే చీకటి పడిపోయింది. వర్షం కూడా వచ్చేలా ఉంది. మీ ఊరి దారి అంతా తుప్పలమయం. ఈ చీకట్లో ప్రయాణం ప్రమాదం. ఈ రాత్రికి మా ఇంటనే ఉండి తెల్లవారి వెళ్ళు బాబు. పెద్దవాడిని చెబుతున్నాను, నా మాట కాదనకు. తమకు ఎంతగానో సహాయపడిన గురునాథం మాట కాదనలేకపోయాడు కొమరయ్య. నేను అర్చన చేయించి గుడి మూసి రావడానికి మరో గంట పైగా పడుతుంది. ఇక్కడ కూర్చుంటే దోమల దాడి తట్టుకోలేవు. నువ్వు ఇంటికి వెళ్ళు. స్నానం చేసి కూర్చోబాబు. నేను వచ్చేస్తాను. నువ్వు గుట్ట దిగగానే 2 దారులు కనిపిస్తాయి. ఎడమదారిలో కొద్ది దూరం వెళ్ళగానే ఎడమవైపు రావి చెట్టు కనిపిస్తుంది. దాని ఎదురుగా ఉన్న పెంకుటిల్లు మాది. మొహమాట పడకుండా వెళ్ళు నాయనా. పెద్దాయన అంత ఇదిగా చెప్పేసరికి ఇక కాదనలేక నడక మొదలుపెట్టాడు కొమరయ్య. ఇంతలో పెద్ద పెట్టున వర్షం ఆరంభమైంది. పరుగు ఆరంభించిన కొమరయ్యకి కొద్ది దూరంలోనే రావి చెట్టు, దాని ఎదురుగా పెంకుటిల్లు కనిపించాయి. వర్షంలో తడుస్తూనే దబదబా ఆ ఇంటి తలుపులు బాదాడు కొమరయ్య.
ఇంతలో ఒక ముసలాయన చిన్న దీపం పట్టుకుని వచ్చి తలుపు తెరిచాడు. ఎవరు బాబూ నువ్వు? నిన్ను ఎప్పుడూ చూసినట్టు లేదే. శివాలయం పూజారి గురునాథం గారి ఇల్లు ఇదే కదండి? ఆయన నా భార్య తరపు చుట్టం. ఆయనే నన్ను పంపించారు. ఆయన గుడి మూసి వస్తానన్నారు. ఆయన ఇల్లు పక్క వీధిలో ఉంది. వర్షంలో తడిసిపోతున్నావు. ముందు లోపలికి రా బాబూ. ఇక తప్పదని లోనికి వెళ్ళాడు కొమరయ్య. గురునాథం తమ ఇంటికి వచ్చినప్పుడు అతనికి ఎటువంటి మర్యాద చేయకపోగా అవమానించి పంపేశాడు. అలాంటిది ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అతిథి మర్యాదలు పొందడం ఏం బావుంటుంది? ఇలా అనుకుని కొమరయ్య ముసలాయనతో, తాతగారు, ఈ వర్షంలో తడుస్తూ ఇప్పుడు నేను జగన్నాథం గారి ఇంటికి వెళ్ళలేను. ఈ రాత్రికి ఇక్కడే గడిపేస్తాను. మీకేమీ ఇబ్బంది లేదు కదా? నాకేమీ అభ్యంతరం లేదు బాబు. ఆ గూట్లో 2 అరటిపళ్ళు ఉన్నాయి. అవి తిని ఆ గోడ వర ఉన్న నులక మంచం మీద నువ్వు పడుకో. ఈ పడక కుర్చీలో నడుము వాల్చడమే నాకు అలవాటు. ఎక్కడ పడుకున్నా అసలు నిద్ర అనేది వస్తే కదా. ముసలాయన పడక కుర్చీలో కూర్చున్నాక అరటిపళ్ళు తిని నులక మంచం మీద పడుకున్నాడు కొమరయ్య. బయట పెద్ద శబ్దంతో వర్షం పడుతూనే ఉంది. ఎంతకీ నిద్ర పట్టక ముసలాయనతో మాటలు మొదలుపెట్టాడు కొమరయ్య. మీరు ఒక్కరే ఇంట్లో ఉంటారా తాతగారు? మీకు ఎవరూ లేరా? లేకేం బాబు, నాకు 3 కొడుకులు. 3 పట్నంలో వ్యాపారాలు చేసుకుంటున్నారు. నా భార్య పోయాక నేను ఒంటరిగా ఇలా నా ఇంట్లోనే పడి ఉన్నాను. ఈ వయసులో ఇలా ఒంటరిగా ఉండే బదులు మీరు మీ అబ్బాయిల దగ్గరే ఉండొచ్చు కదా. ఇది నా స్వయంకృతం బాబు. నా పేరు భూపతి. ఈరోజు నా గురించి నీకు అంతా చెబుతాను. ఇదివరలో నాకు కోపం, అహంభావం ఎక్కువగా ఉండేవి. నేను నా భార్య, పిల్లల పట్ల చాలా కఠినంగా ఉండేవాడిని. ఎవరితోనూ ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడేవాడిని కాదు. ఇంట్లో అందరూ నన్ను చూసి హడలిపోయేవారు. ఎవరూ నాతో మాట్లాడే సాహసం చేసేవారు కాదు. 3 కొడుకులు బాగా చదువుకొని పట్నంలో వ్యాపారం చేసుకుంటున్నారు. వారిలో ఎవరికీ నా పట్ల ప్రేమ, గౌరవం లేవు. నా భార్య పోయాక వాళ్ళు నా మొహం చూడడం మానేశారు. నేను బతికున్నానో లేదో కూడా వాళ్లకు అవసరం లేదు. ఈ వయసులో హాయిగా మనవలతో ఆడుకుంటూ కొడుకు ఇంట్లో సుఖంగా ఉండవలసిన మీరు ఇలా ఒంటరిగా అవస్థపడటం చూస్తూ ఉంటే బాధగా ఉంది. ఇదంతా నా చేతులారా చేసుకున్నదే బాబు. మనిషికి వల్లమాలిన కోపం, అహంభావం పనికిరావు. మనం తాళి కట్టిన భార్యను, కన్న బిడ్డలను ప్రేమగా, ఆప్యాయంగా చూడనప్పుడు వాళ్ళు మనం ముసలివాళ్లమయ్యాక ప్రేమతో ఆదరించి కళ్ళలో పెట్టుకొని చూడాలని అనుకోవడం కేవలం భ్రమ, అత్యాశ. నాకు ఇలాంటి శాస్తి జరగవలసిందే. ఆయన దుఃఖం చూసి కొమరయ్య మనసు వికలమైపోయింది. చాలాసేపు నిద్రపట్టలేదు. తెల్లవారుజామున చిన్న కునుకు పట్టింది. ఆ తర్వాత ఎవరో వీపు తట్టి గట్టిగా పిలుస్తూ ఉంటే కొమరయ్యకు మెలకువ వచ్చింది. మెలకువ వచ్చేసరికి తెల్లగా తెల్లవారిపోయింది. కొమరయ్య ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. అతడిని నిద్రలేపింది గురునాథం. బాబూ, రాత్రి నువ్వు తలదాచుకోవడానికి ఈ దెయ్యాల కొంపే దొరికిందా? నేను పూజ హడావుడిలో మన ఇల్లు కుడివైపు దారిలో అని చెప్పడానికి బదులు ఎడమవైపు దారి అని చెప్పినట్లున్నాను. అందుకే నిన్న నువ్వు ఈ ఇంటికి వచ్చావు. రాత్రి ఆ వర్షంలో నిన్ను వెతకలేక నేను ఇలా తెల్లవారాక బయలుదేరాను. దెయ్యాల కొంప అన్న మాట విని ఉలిక్కిపడ్డాడు కొమరయ్య. ఏమిటి, ఇది దెయ్యాల కొంప? కానే కాదు, నాకు ఎటువంటి దెయ్యాలు కనిపించలేదు. రాత్రి ఒక ముసలాయన నాకు ఆశ్రయం ఇచ్చాడు. ఆయన సన్నగా పొడవుగా ఉంటాడు. భూపతి ఆయన పేరు. ఆయన కుడి కంటి మీద నల్లటి పులిపిరికాయ కూడా ఉంటుంది. ఆయనే కదా? అవును, ఆయనే. చాలా మంచిగా మాట్లాడాడు. ఇప్పుడు మంచిగా మాట్లాడి ఏం లాభం?
వయసులో ఉండగా ఇంటిల్లిపాదిని వేపుకు తిన్నాడు. ఆయన మంచం పట్టాక 3 కొడుకులు ఉన్నా ఎవరూ వచ్చింది లేదు, చూసింది లేదు. మంచంలో 2 ఏళ్లు నరకయాతన పడి 5 ఏళ్ల క్రితం దిక్కులేని చావు చచ్చాడు. ఆ శిక్ష చాలదన్నట్లు ఇప్పుడు దెయ్యమై ఈ ఇంటిని పట్టుకొని వ్రేలాడుతున్నాడు. రాత్రంతా తానొక దయ్యంతో గడిపానన్న సంగతి విని భయంతో వణికిపోయాడు కొమరయ్య. తరువాత గురునాథం కొమరయ్య తమ ఇంటికి రమ్మంటే, ఏమీ అనుకోవద్దు. రాత్రంతా నేను ఇంటికి రాపోయేసరికి కోమలి కంగారు పడుతూ ఉంటుంది. అదీ కాక నిన్న కొట్టు త్వరగా కట్టేశాను. ఇవాళ ఆలస్యంగా తెరవటం బాగుండదు కదా. ఈసారికి నన్ను వదిలేయండి, నేను బయలుదేరుతాను. తాను కూడా గుడికి వెళ్లవలసి ఉండడంతో మారు మాట్లాడలేదు గురునాథం. ఆ తరువాత 4 రోజుల్లో కొమరయ్య కాపురాన్ని కొత్త ఇంటికి మార్చాడు. కొబ్బరికాయలతో పాటు పూలు, పూజా సామాగ్రి కూడా అమ్మడంతో కొమరయ్యకు అక్కడ వ్యాపారం మంచి లాభసాటిగా ఉంది. కొత్త ఇంటికి వచ్చాక కొమరయ్య పూర్తిగా మారిపోయాడు. మునుపటిలా కోమలిని చీటికి మాటికి కసురుకోవడం లేదు. నవ్వుతూ మాట్లాడుతున్నాడు. అన్ని విషయాలు ఆమెకు చెప్తున్నాడు. ఆమె సలహాలు కూడా తీసుకుంటున్నాడు. 1 మాసం తిరిగేసరికి వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత బాగా పెరిగింది. రోజులు హాయిగా గడిచిపోతున్నాయి. ఆ రోజు అభిషేకం చేయించుకుందామని గుడి లోపలికి వచ్చింది కోమలి. ఆమెను చూసి గురునాథం నవ్వుతూ, ఇప్పుడు నీ మొహం సంతోషంతో వెలిగిపోతుంది. మీ ఆయన నిన్ను ఆదరంగా చూసుకుంటున్నాడు కదా. అంతా శివయ్య పుణ్యం బాబాయ్. ఆ మాటలు విని ఉలిక్కి పడ్డాడు గురునాథం. అంత చలిలోనూ అతనికి ముచ్చెమటలు పోశాయి. అతను వణుకుతున్న గొంతుతో, నీకు శివయ్య తెలుసా తల్లి? శివయ్యను ఎరగని వాళ్ళు ఎవరుంటారు బాబాయ్? అంది కోమలి గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని చూపిస్తూ. ఆ మాట అక్షరాల నిజం తల్లి అన్నాడు గురునాథం తేలిగ్గా నిట్టూరుస్తూ. కొమరయ్య మారినందుకు ఎంతో సంతోషం అనిపించింది గురునాథంకే. కొమరయ్యలో మార్పు తీసుకురావడానికి తను మరో ఊరిలో నాటకాలు వేసే తన స్నేహితుడు శివయ్యతో దయం నాటకం ఆడించినట్లుగా అతను ఏనాడూ కోమలికి చెప్పలేదు.